సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. సొంతూళ్లకు పట్టణవాసులు పయనమయ్యారు. సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో అధికారులు 11 టోల్ బూతులను తెరవగా హైదరాబాద్ వైపు 5 టోల్ బూతులను తెరిచారు. నిమిషానికి సుమారు 20 వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. సొంతూళ్లకు పట్టణవాసులు పయనమయ్యారు. సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో అధికారులు 11 టోల్ బూత్లను తెరవగా హైదరాబాద్ వైపు 5 టోల్ బూత్లను తెరిచారు. నిమిషానికి సుమారు 20 వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని, ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. సొంతూళ్లకు పట్టణవాసులు పయనమయ్యారు. సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో అధికారులు 11 టోల్ బూతులను తెరవగా హైదరాబాద్ వైపు 5 టోల్ బూతులను తెరిచారు. నిమిషానికి సుమారు 20 వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని, ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు లైవ్ లో అందిస్తారు. పుల్లారావు, సంక్రాంతి పర్వదినంతో పాటు వరుసగా సెలవు దినాలు రావడంతో మాత్రము హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మాత్రం వాహనాల రద్దీ అనేది భారీగా పెరిగిందని చెప్పవచ్చు. పట్నం వాసులు మొత్తం కూడా పల్లెబడ పడుతున్న పరిస్థితి కనబడింది. బాట సింగారం నుండి మొదలు పెడితే విజయవాడ రహదారి మొత్తం కూడా పూర్తి స్థాయిలో వాహనాలతో నిండిపోయినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇదే సమయంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మధ్య మధ్యలో కూడా రోడ్డుకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నప్పుడు వాహనాలు అనేది చాలా స్లోగా వస్తున్న నేపథ్యం అయితే ఉంది. పంతంగి టోల్ ప్లాజా వద్దకు వాహనాలు వచ్చిన తర్వాత టోల్ ప్లాజా నుండి అంటే ముందుకు వెళ్ళేందుకు సంబంధించేసి వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో పంతంగి టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా అనేక రకమైనటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రజెంట్ గా చూస్తే మనం గమనించవచ్చు, విజయవాడలో పెద్ద సంఖ్యలో కూడా వాహనాలు వస్తున్న నేపథ్యం అయితే ఉంది. సో వస్తున్నటువంటి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టోల్ ప్లాజా నిర్వాహకులు మాత్రం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ఒక్క నిమిషంలోనే దాదాపు 20 వాహనాలు వెళ్లే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకున్న నేపథ్యం అయితే ఉంది. సాధారణ రోజుల్లో 35,000 నుంచి 40,000 వాహనాలు వెళ్తుంటాయని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ప్రజెంట్ గా చూస్తే మాత్రము పండుగ దృష్ట్యా మాత్రం ఈ యొక్క వాహనాల సంఖ్య డబల్ అయ్యే అవకాశం అని చెప్పారు. నిన్న ఒక్కరోజే 60 నుండి 65,000 వాహనాల వరకు వెళ్ళాయని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ఈ రోజు సెలవు దినము, రేపు సెలవు దినముతూ అదేవిధంగా పండుగ సందర్భంగా కూడా ఇంకా వాహనాల రద్దీ అనేది చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ గా చూస్తే మనం టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఏ విధంగా బార్లు తినాయో గమనించవచ్చు. పెద్ద సంఖ్యలో కూడా వాహనాలు అనేవి టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నాయి. ప్రస్తుతం మనం కోర్లపాడ్ టోల్ ప్లాజా వద్ద ఉండడం జరిగింది. కోర్లపాడ్ టోల్ ప్లాజాకు సంబంధించేసి మొత్తంగా 11 గేట్లు, 2 టోల్ గేట్లు ఉండగా వీటిలో విజయవాడ మార్గం వైపు 7 టోల్ గేట్లను ఓపెన్ చేసి ఉంచారు. అంటే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి, వాహనాలు అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు ఆగకుండా ఉండే విధంగా కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అందుకోసం 7 టోల్ గేట్లను ఓపెన్ చేయడంతో వాహనాలు అనేవి చాలా ఫ్రీగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. సో ఆ విధంగా నిర్వాహకులు కూడా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్ మార్గం వైపు కేవలం 4 టోల్ గేట్లను మాత్రం ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అటువైపు తక్కువగా వెళ్తున్నారు, విజయవాడ వైపు ఎక్కువగా వాహనాలు వెళ్తున్నాయి కాబట్టి 7 టోల్ బూత్లను కూడా ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ గా చూసినట్లయితే వాహనాలు అనేవి టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న తర్వాత కొద్దిసేపు మాత్రమే అక్కడ నిలుస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. వెంటనే స్కాన్ కావటము ఆ వాహనాలు చెప్పవచ్చు. చూస్తే మాత్రం వాహనదారులు మాత్రం ఎలాంటి ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి లేదని చెప్పవచ్చు. ప్రజెంట్ గా వాహనాల సంఖ్య గంట కూడా పెరుగుతున్న నేపథ్యం అయితే క్లియర్ గా కనబడుతూ ఉండడం జరిగింది. కోనపాడు వద్ద మాత్రము ఉన్నటువంటి ఈ యొక్క 11 టోల్ గేట్లకు సంబంధించేసి 7 టోల్ గేట్లను మాత్రము ఓపెన్ చేసి ఉంచారు. మిగతా 4 టోల్ గేట్లు మాత్రం హైదరాబాద్ మార్గం వైపు ఉంచిన పరిస్థితి అయితే ఉంది. మధ్య మధ్యలో ఎక్కడైతే రోడ్ వర్క్స్ నడుస్తున్నాయో ఆ రోడ్ వర్క్స్ నడిచే ప్రదేశాల వద్ద అంటే పెద్దకాపర్తి, చిట్యాల తదితర ప్రాంతాల వద్ద రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి కాబట్టి ఆ రోడ్డు వర్క్స్ నడిచే ప్రదేశంలో వాహనాల సంఖ్య అనేది ఎక్కువగా ఉండటం వల్ల చాలా స్లోగా వస్తున్న పరిస్థితి ఉంది. సో ఆ సమయంలో అక్కడ వాహనదారులు కూడా త్వరగా ఆ యొక్క ప్రదేశాన్ని దాటుకుని వెళ్ళాలని ఉద్దేశంతో వేగంగా వస్తున్నారు కాబట్టి ఆ వేగంగా వచ్చే వాహనదారులు కూడా పోలీసులు నియంత్రిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేశారు. నిదానంగా వెళ్ళండి, గమ్యాన్ని చేరుకోవడం చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో వాహనాల రద్దీ దృష్ట్యా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే పోలీసులు ఉన్నతాధికారులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా టోల్ గేట్ వెంటనే దాటి కూడా మేము జాగ్రత్తలు తీసుకున్నాము. సో వాహన అద్దాల రద్దీ దృష్ట్యా టోల్ బూత్లను కూడా పెద్ద సంఖ్యలో ఓపెన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. స్కాన్ కాన్ వాహనాలకు యాన్ కాన్ ఉపయోగించేసి స్కాన్ చేసిన పంపిస్తున్నాము. అదే సంబంధించి ఫాస్టాగ్ లో లేనటువంటి వ్యక్తులకు సంబంధించేసి వాళ్ళను కూడా కృతజ్ఞతకు వెళ్లే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి కూడా టోల్ ప్లాజా ముఖ్యంగా వాళ్ళకి సంబంధించేసి ఒక 4-5 సిబ్బందిని అదనంగా ఉంచుతున్నాము. సో ఆ విధంగా ఉంచడం వల్ల వాళ్ళు ఆ అమౌంట్ చెల్లించే విషయంలో కదా లేదా దానికి సంబంధించేసి స్కాన్ చేసే విధానంలో విషయంలో కూడా వాళ్ళకి అవసరం తోడ్పాటు అందిస్తున్నాము. అందువల్ల వాహనాలు తక్కువసేపు నిలబడ వెళ్లే విధంగా వెళ్తున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ సంఖ్య అనేది వాహనాల సంఖ్య అనేది ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. అదేవిధంగా వాహనాలు వేగంగా వస్తున్నాయి, ఎలాంటి ప్రమాదాలు ఉండే జాగ్రత్తలు తీసుకున్నాము. ముఖ్యంగా
వివిధ ప్రదేశాల్లో అంబులెన్స్ ఉంచాము, అదేవిధంగా క్రేన్లను కూడా ఉంచిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగి వాహనాలు రోడ్డుపై నిలిచినట్లయితే ఇంకా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా కూడా క్రేన్స్ కూడా ఏర్పాటు చేసేసి వెంటనే జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పిన పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ గా చూస్తే మాత్రం వాహనాల రద్దీ అనేది గంటకు పెరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఈ వాహనాల సంఖ్య ఈ రోజు దాదాపు 80,000 90,000 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా టోల్ ప్లాజా అంచనా వేస్తున్న నేపథ్యం ఈ రద్దీ అనేది ఇవాళ రేపు ఎల్లుండి కూడా కొనసాగే అవకాశం ఉన్న పరిస్థితుల్లో అందుకు కావాల్సినటువంటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.